ఉత్తమమైన దానం. చాలా సంవత్సరాల క్రితం ఒకానొక సామ్రాజ్యాన్ని ఓ గొప్ప రాజు పరిపాలించేవారు. పేదలకు ఎంతో సహాయం చేస్తూ ఉండేవారు. ఆపదలో ఉన్నవారికి దానం చేసే ఉత్తమమైన గుణం రాజుగారిది. రాజుగారి సామ్రాజ్యంలోనే ఓ గ్రామంలో ఓ పేద రైతు తన గుడిసెలో నివాసం ఉండేవాడు. అతనికి పెళ్లిడికొచ్చిన అమ్మాయుంది. కాని తన కూతురికి వివాహం చేయడానికి సరిపడా డబ్బు కూడా ఆ రైతు దగ్గర లేదు. నేను రాజుగారి దగ్గరకు వెళ్లి నా కూతురు పెళ్లికి డబ్బు సహాయం చేయమని అడుగుతాను. తరువాతి రోజు ఉదయం రాజుగారిని కలవడానికి ఆ రైతు బయలుదేరాడు. ఈ ప్రయాణం వల్ల అలసటగా ఉంది, ఆకలి వేస్తుంది. నీడలో కూర్చుని నా కూతురు చేసిన రొట్టెలు తింటే కాస్త బలం వస్తుంది. ఆ రైతు భోజనానికి కూర్చోగానే ఆకలితో ఉన్న ఓ కుక్క ఆ రొట్టెల కోసం రైతు దగ్గరకొచ్చింది. నాకన్నా ఈ కుక్కకి ఈ రొట్టెలు తినడం చాలా అవసరం. అప్పుడే పాపం దీని ఆకలి తీరి ఇది బ్రతుకుతుంది. తరువాత ఆ రైతు రాజుగారి దగ్గరికి బయలుదేరాడు. ఇంకొంత దూరం ప్రయాణం చేశాక రాజుగారి కోటకి చేరుకున్నాడా రైతు. ఎవరు నువ్వు? నా నుండి నీకేం సహాయం కావాలి? ఓ రాజావారు, మీ సామ్రాజ్యంలో ఒక చిన్న ఊరు నుంచి వచ్చాను. రైతుని నేను. నా కూతురి వివాహం చేయడానికి సరిపడా డబ్బులు కూడా నా దగ్గర లేవు. అందుకే మీ సహాయం కోరి వచ్చాను. నువ్వు చేసిన ఒక్క మంచి పనైనా వివరించు. నీ మంచితనం తెలిసినాకే నీకు సహాయం చేస్తాను. ఓ రాజావారు, నేను ఎవరికి ఏ సహాయం చేయగలను? నేనొక పేద రైతుని. అప్పుడే రైతుకి దారిలో జరిగిన సంఘటన గుర్తుకొచ్చింది. మీ దగ్గరకు వచ్చే దారిలో ఆకలితో ఉన్న ఓ కుక్కకి నా ఆకలి తీర్చుకునేందుకు తెచ్చుకున్న రొట్టెలు ఇచ్చి దాని ఆకలి తీర్చాను. నీ సహాయం విలువెంతో నన్ను పరీక్షించని. నీ రొట్టెల మూటకి బంగారు నాణాలకు తూకం వేసి చూస్తాను. రైతు ఖాళీ రొట్టెల మూటకి ఎన్ని బంగారు నాణాలైనా సరితూగలేదు. ఆశ్చర్యంగా రాజావారు ఇలా అన్నారు. ఓ రైతు, నువ్వేమైనా మాయ చేస్తున్నావా? నీ ఖాళీ రొట్టెల మూటకు ఎన్ని బంగారు నాణాలైనా సరితూగట్లేదు. ఓ రాజావారు, నేనొక పేద రైతుని. నేనేం మాయ చేయగలను? ఈ మాయను గురించి తెలుసుకోవడానికి తన ఆస్థాన పండితుణ్ణి సంప్రదించారు రాజావారు. రాజావారు, ఈ మాయంతా మీరిరువురూ చేసే దానంలో వ్యత్యాసం వల్ల వచ్చింది. ఇది మాయ కాదు, ఉత్తమమైన దానగుణం. మీరు చేసే దానం వల్ల మీ సంపదకి ఎటువంటి వ్యత్యాసమూ ఉండదు. కాని ఈ రైతు తన కడుపును మార్చుకుని ఇంకో జీవి కడుపు నింపాడు. ఇలా చాలా తక్కువ మంది మాత్రమే చేయగలుగుతారు. ఇతన్ని చూడండి, ఇంకా ఆకలితో తను ఎలా అలమటిస్తున్నాడో. రైతు గుణానికి ముగ్ధుడైన రాజావారు తన సంపదతో ఘనంగా ఆ రైతు కుమార్తె వివాహం జరిపించారు. దానానికి త్యాగం తోడైతే అదే ఉత్తమమైన దానం. మంచి పనులు చేస్తే వాటి ఫలితాలు ఎంతో మంచిగా ఉంటాయి.